జాతీయ మహిళా కమిషన్ను పొన్నూరు మహిళా రైతులు కలిశారు. మామిళ్లపల్లిలో మహిళలపై పోలీసులు చేసిన దాడిని వివరించారు. పొన్నూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో మహిళా కమిషన్, ఎస్సీ కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘాలను కలిసి బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు. పండించుకున్నాం, వాటిని రేటు లేదు, 1650, 1700 అడుగుతున్నారని మేము నిల్వ చేసుకున్నాం. ఒక రేకుల చెట్లు వచ్చి ఈ అంబటి మురళీకృష్ణ గారి అని మా అంబటి మురళీకృష్ణ గారికి డౌన్ అని గోల్ చేస్తుంటే వెళ్ళి, కాదండి ఈ మీరు పొరపాటు పడ్డారు, ఈ అంబటి మురళీకృష్ణ గారి కావు, ఈ మా రైతులు అని అడ్డం పడ్డా కూడా ఊరుకోకుండా దాన్ని పగలగొట్టారు. పగలగొట్టిన తర్వాత మళ్ళీ మరొక రోజు వచ్చి దానికి సీలు వేస్తున్నారు. కాదండి మీరు సీలు వేయొద్దు, మా మొక్కజొన్నలు పాడైపోతాయి, మేము కవుళ్ళు కట్టుకోవాలి, మేము పొలాలు దున్నించుకోవాలి, మేము కవుళ్ళు కట్టుకోవాలని చెబితే కాదని మమ్మల్ని పడేసి చేశారు. మళ్ళీ పైన అధికారులు వచ్చి మమ్మల్ని పలకరీయటానికని వస్తున్నారు, ఏందో మమ్మల్ని తెలుసుకుందామని. కానీ వాళ్ళని రానియకుండా అటు నుంచి అటే ఎల్లగొడుతుంటే మేము వెళ్ళి ఎండలో పడి అడ్డం పడి మేము చెప్పుకోవాలని అంటే కాదని మెళ్ళకు తాడేసి కింద పడేసి ఈ వయసులో ఈ పని చేశారు. మెళ్ళకు తాడేసి ఊరేసి లాగారు, వెనకమాలకు పడేశారు. పడిపోయాను, చేతులకు దెబ్బలు కూడా తగిలినాయి ఈ వయసులో. కానీ మా ఆయనకు గుండె జబ్బు మడిసి నేను వెళ్ళి పని చేసుకోవాలి, నేను వెళ్ళి ఏ పని చేసుకున్నా పండించుకొని మందులు వాడుకొని మేము చేసుకోవాలండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా బస్తా వడ్డు 2000 పొలం నుంచి పండించంగానే వేసుకెళ్ళేవాడు. 2400 జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 2400 రూపాయలు విధాలుగా అసలు బట్టలు ఎటు వెళ్తున్నాయి కూడా తెలియకుండా చేస్తున్నారు పోలీసు వారు. మరి ధూళిపాల నరేంద్ర గారు ఈ దీక్షలు, ఈ ధర్నాలు అంటే సార్ ఒకటి మద్దతు ధర లేనందువల్లగా సార్. మరి ఇప్పుడు ఇదంతా వచ్చింది. మద్దతు ధర ఉంటే మేము వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఉండదు, వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళాల్సిన అవసరం ఉండదు సార్. మరి సాటి ఆడవాళ్ళని కూడా లేకుండా, ఒక మహిళా పోలీసులు లేకుండా, ఒక మగ పోలీసులను పెట్టి మమ్మల్ని అనేక విధాలుగా నానా విధాలుగా తాళ్ళు పెట్టి లాగేసి చేయాల్సినంత అవసరం ఎవరిచ్చారు సార్? చంద్రబాబు నాయుడు సార్. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా సార్. మరి అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు మరి మా జగనన్న ఉన్నప్పుడు కూడా ఇలానే పాలించాడా? మా జగనన్న హయాంలో కూడా ఇలానే పాలించాడా సార్? 2400 మద్దతు ధర ఉన్నప్పుడు మా ఆడవాళ్ళకి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు మొత్తం వేశారు. ప్రతి ఒక్క ఆడ మనిషి, ఎస్సీ మహిళలైనా సరే, ఏ మహిళ రైతులకైనా సరే ఎవరికి ఇవ్వాల్సినవి వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చేశారు. అలాంటిది అలా కాకుండా ఇప్పుడు ఒక పథకాలు లేవు, ఒక మద్దతు ధర లేదు, ఎస్సీలకు అలాంటి ఏవీ లేవు. ఏవీ లేకుండా కూడా మళ్ళీ మీరు అరాచకం చేసి మమ్మల్ని అవమానించి అనేక విధాలుగా మీరు మమ్మల్ని తాళ్ళేసి లాగాల్సిన హక్కు ఎవరిచ్చారు సార్? మాకు న్యాయం జరగలేదు కాబట్టి చిల్లర రాజకీయం చేస్తున్నారు మీరు. దేనికి సార్? దేనికి? మమ్మల్ని నానా విధాలుగా మళ్ళీ మేము తిరగబడి మేమేదో తిరగబడ్డట్టు మళ్ళీ మా మీద కేసు పెట్టారు. దేనికి పెడతారు సార్ మీరు కేసు? మేమేం చేస్తే పెడతారు కేసు? మాకు న్యాయం కోసం మా రైతులు, మా మహిళా రైతులు, మా కాపు రైతులు వాళ్ళకి బడ్జెట్, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రేట్ లేదని వాళ్ళు అడుగుతున్నారు. రేటు ఇస్తే బాగుంటుంది, ఇదంతా ఉండదు. రేటు ఇవ్వనందువల్ల కదా వాళ్ళు రోడ్డు ఎక్కింది మహిళలు. వాళ్ళ కోసం మేము వెళ్ళాం, ఎస్సీ మహిళని. మరి మీరేం చేశారు? ఇచ్చారా? ఇవ్వలేదు. ఇవ్వకపోగా మమ్మల్ని మీరు కొట్టి హింసించి తాళి పెట్టి లాగే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అని అడుగుతున్నాం. మాకు అక్కడ న్యాయం జరగలేదు కాబట్టి మేము గుంటూరు జిల్లా నుంచి, పొన్నూరు నియోజకవర్గం నుంచి, మామిళ్లపల్లి గ్రామం గురించి మేము ఇక్కడికి వచ్చాం, ఢిల్లీ రావడం జరిగింది సార్. ఇక్కడ కొంతమంది నాయకులు కలిసాం, మాకైతే పేర్లు తెలియదు. మా న్యాయం కోసం మా మహిళలను తీసుకొని మేమందరం వాళ్ళ దగ్గరకు వచ్చి దండాలు దాసకాలు పెట్టి మాకు న్యాయం చేయాలని మేము కోరాము సార్. మీ అందరూ కూడా సార్ ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా మాకు ఎస్సీ మహిళలకి మా మీద ఇలాంటి కిరాతకమైన పనులు చేయొద్దు సార్. చేస్తే మాత్రం మేము ప్రాణాలనే తీసుకుంటాం, కానీ మేము మాత్రం సహించం సార్. అందరికీ నమస్కారం. ఈరోజు పొన్నూరు కాన్స్టిట్యున్సీ మామిడిపల్లి విలేజ్ నుండి ఇంతమంది మహిళలు ఢిల్లీ వరకు రాగల కారణం ఏంటో ఒక్కసారి మనందరూ తెలుసుకుందాం. అయితే ఈరోజు ఈ వీడియో ఒక్కసారి మనందరూ చూడాలి.
ఆ వీడియోలో మనం చూసుకుంటే పోలీసులే తాళ్లతోని రోప్లతోని వాళ్ళ మెడలకు చుట్టేసి వెనక్కి లాగుతున్న పరిస్థితులు మనం వీడియోలో చూస్తున్నాం. ఇంత దారుణం రాష్ట్రంలో ఇంత దారుణం జరుగుతూ ఉంటే మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఒక్కసారైనా ఇటువైపు చూడాలనిపించలేదా? మహిళకి రాష్ట్రంలో ఎట్లాంటి అన్యాయం జరిగినా కూడా నేనుంటాను అని చెప్పిన ఆమె ఈరోజు ఇంత దారుణం జరుగుతుంటే దళితులకి, ఎస్సీ వర్గానికి చెందిన మహిళా రైతులకు ఇట్లాంటి విషయం జరిగితే ఆమెకు కనిపించలేదా? ఇక్కడికి విచ్చేసిన ఈ మహిళా రైతులందరూ కూడా సాధారణ రైతులు, ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు. కానీ మాకు అన్యాయం జరిగింది, మాకు ఎలా అయినా న్యాయం కావాలని చెప్పి ఢిల్లీ వరకు వచ్చారు. ఒక మహిళ తలుచుకుంటేనే ఢిల్లీ వరకు రాగలరంటే అంత ఉన్నత పదవుల్లో ఉన్న హోమ్ మినిస్టర్ అయినా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనా తలుచుకుంటే వీళ్ళకి న్యాయం జరగదా అని చెప్పి ఈ మీడియా ముఖంగా నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను. పోలీసులే రౌడీల్లా మారి వీళ్ళపైకి దౌర్జన్యం చేస్తూ ఉంటే న్యూస్ ఛానల్స్ చూస్తూనే ఉంటారుగా. ముఖ్యమంత్రికి తెలీదా? లేకపోతే హోమ్ మినిస్టర్ గారికి తెలీదా ఇట్లా జరుగుతుందని? ఏమైనా అంటే మా రోజుల్లో ఉద్యోగ అవకాశాలు లేవు, ఇప్పుడు మీ అందరూ చాలా అదృష్టం, మీకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి అని చెప్పి హోమ్ మినిస్టర్ గారు అంటారు. నిజంగానే అది నిజమైతే గత వారం రోజులుగా నడుస్తున్న డిఎస్సి బాధితులందరూ కూడా కనిపించలేదా?